హాయ్ గైస్, మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక చాలా మంచి కథను వినిపించబోతున్నాను. ఆబ్వియస్గా ఇది ఒక హారర్ స్టోరీ, కానీ ఈ కథలోని భయం చాలా బాగుంటుంది. మీకు ఇది వినడానికి చాలా మజాగా ఉంటుంది. అయినా సరే కొంచెం అప్రమత్తంగా వినండి. ఈ స్థలం ఏమాత్రం భయానకమైనది కాదు. అదే లక్నో. లక్నో అంటే మీకు తినడానికి చాలా మంచి మంచి వస్తువులు దొరికే ప్రదేశం. మర్యాదగా మాట్లాడే సంస్కారం ఉన్న మనుషులు మీకు ఇక్కడ కనిపిస్తారు. ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ చాలా బాగా దొరుకుతుంది. కానీ అది పూర్తిగా రద్దీగా ఉండే ప్రదేశం. అయితే ఆ అందరి మధ్యలోనే ఒక హాంటెడ్ ఆసుపత్రి దాగి ఉంది. అది ప్రాథమికంగా ఒక శిథిలావస్థకు చేరిన భవనం. లోపలికి వెళ్లే కొద్దీ పూర్తిగా శిథిలమైపోయింది. అందులో ఒక విభిన్నమైన భయం దాగి ఉంది. అది మీకు ముందు ముందు తెలుస్తుంది. ఈ ఆసుపత్రిలో ఎవరైనా రోగి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, తమ చికిత్స చేయించుకుంటున్నప్పుడు అర్ధరాత్రి సమయంలో ఇక్కడ తలుపు తట్టిన శబ్దం వస్తుందని చెబుతారు. ఆ తలుపు తట్టేది ఎవరో మాత్రం ఎవరికీ తెలియదు. కానీ ఇది రాత్రిపూట నిద్రను దోచుకుపోతుంది. అది ఎవరో బహుశా మీకు ముందు ముందు తెలుస్తుంది. కొన్ని స్పష్టమైన కారణాల వల్ల నేను ఈ స్థలం పేరును చెప్పను, ఎందుకంటే దానివల్ల నా మీద కూడా కొన్ని చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ మీరు గూగుల్లో లక్నోలో హాంటెడ్ ఆసుపత్రి ఏది అని వెతికితే ఖచ్చితంగా మీకు ఆ వివరాలు దొరుకుతాయి, లేదా కింద కామెంట్ సెక్షన్లో అయినా దొరుకుతాయి. ఎవరో ఒకరు ఖచ్చితంగా గెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మరియు గాయస్, ఈ కథ వినడం చాలా ముఖ్యం. ఎందుకో మీకు తెలుస్తుంది. ఇలాంటి ప్రదేశాలకు వెళ్లే ముందు మీరు ఎందుకు 10 సార్లు ఆలోచించాలో మీకు అర్థమవుతుంది. ఈ కథ చాలా అవసరం. నేను దాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తాను. కానీ ఇప్పుడు ఈ వీడియోను ప్రారంభించే ముందు ఇలాంటి మరిన్ని హారర్, మిస్టీరియస్ మరియు చారిత్రక వీడియోలను చూడటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు గాయస్, ఇంకొక విషయం, మీకు ఈ వీడియో ఇప్పటివరకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీరు నా వీడియోలను లైక్ చేసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అక్కడ కింద మంచి మంచి కామెంట్స్ చేస్తే నాకు చాలా బాగుంటుంది. మీరు అక్కడ చేసే ప్రతి కామెంట్కి నేను కూడా రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. ఖచ్చితంగా అంకిత భావంతో రిప్లై ఇస్తాను. మీరు కేవలం కామెంట్స్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపిస్తుందో చెప్పండి. నా వీడియోలన్నీ మీకు నచ్చుతున్నాయని నాకు తెలిసేలా లైక్ చేయండి. ఇక ఈ కథ మొదలవుతుంది. ఇస్మాయిల్ షేక్ అనే 25 ఏళ్ల డాక్టర్ అప్పుడే తన చదువంతా పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అతనికి లక్నోలోని ఈ ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చింది. అతని పని చాలా సింపుల్. అతను మిగతా డాక్టర్లందరికీ సహాయం చేయాలి. వాళ్ళు ఏం చెప్పినా అతను అది చేయాలి. పేషెంట్స్, రోగులు అందరినీ అతను ఎప్పటికప్పుడు చెకప్ చేయాలి. డాక్టర్లు చేయలేని పనులు బహుశా అతని వరకు రావచ్చు. ఇదంతా అతని పని. ఇస్మాయిల్ మొదటిసారిగా ఇక్కడికి వచ్చినప్పుడు చదువు పూర్తయిన తర్వాత ఇది అతని మొదటి ఉద్యోగం. అతను ఒక ఉద్యోగం చేయటం అదే తొలిసారి. అప్పుడు అతను నా పనులన్నీ ఇక్కడే జరిగిపోతే బాగుండు అనుకున్నాడు. జీవితాంతం ఏళ్ల తరబడి నేను ఇదే ఆసుపత్రిలో ఉండాలి అని కోరుకున్నాడు. అతనికి ఇక్కడ చాలా బాగా అనిపిస్తోంది. అంతా సెట్ అయిపోయింది. అలాగే అతని మొదటి రోజున అక్కడి సిబ్బంది ద్వారా అతనికి ఆసుపత్రి అంతా తిప్పి చూపించారు. అంతా చాలా బాగా సాగుతోంది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఒక వార్డు వచ్చింది. ఒక వార్డు పక్క నుండి అతను వెళ్ళాడు. అప్పుడు ఆ సిబ్బంది అతనితో, సరే, మీ హాస్పిటల్ టూర్ ఇక్కడితో ముగుస్తుంది. ఇక మీరు మీ పనిలో చేరవచ్చు అని చెప్పారు. అప్పుడు ఇస్మాయిల్, ఒక్క నిమిషం, ఈ వార్డులోకి మనం వెళ్ళలేదు కదా అని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, లేదు, ఇక్కడ మీతో ఎటువంటి అవసరం లేదు. ఇక్కడ మీకు ఎలాంటి పని ఉండదు. మీరు ఇక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. అప్పుడు ఇస్మాయిల్, లేదు, ఇక్కడికి పేషెంట్లు వెళ్తున్నారు, డాక్టర్లు కూడా వెళ్తున్నారు కదా, కాబట్టి నా అవసరం కూడా ఇక్కడ ఉంటుంది కదా అని అడిగాడు. అప్పుడు నీలిమ అనే ఆ స్టాఫ్ మెంబర్ ఇలా చెప్పింది, చూడు ఇస్మాయిల్, నువ్వు ఇక్కడికి ఎంత తక్కువ వెళ్తే నీకు అంత మంచిది. కాబట్టి దానికి కొంచెం దూరంగానే ఉండు అని చెప్పింది. ఇక అతని షిఫ్ట్ మొదలైంది. అతను ప్రతిరోజు ఉదయం వెళ్ళి చాలా రాత్రి అయ్యాక తన ఇంటికి తిరిగి వచ్చేవాడు. అప్పుడప్పుడు అతన్ని రాత్రిపూట కూడా పిలిచేవారు. కొన్నిసార్లు అతను రోజంతా 24 గంటలు అక్కడే ఉండాల్సి వచ్చేది. అతను రోగుల చుట్టూ ఆసుపత్రిలోనే నిద్రపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 1-2 రోజులు అతను అక్కడే ఉండిపోయిన సందర్భాలు చాలాసార్లు జరిగాయి. కానీ ఈ పని చేయడం అతనికి ఇష్టం లేదని కాదు. పేషెంట్లకు సహాయం చేయటంలో, డాక్టర్లకు సహాయం చేయటంలో అతను నిజంగా చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా ఉన్నాడు. అతను చాలా విషయాలు నేర్చుకుంటున్నాడు. క్రమక్రమంగా అక్కడి సిబ్బందికి అతను బాగా పరిచయం అయ్యాడు. సరే, వీళ్ళిక్కడ కూర్చుంటారు, వాళ్ళక్కడ కూర్చుంటారు అని ప్రతి ఒక్క విషయం అతనికి బాగా అర్థమవుతోంది. దానితో పాటు నెమ్మదిగా సిబ్బంది కూడా ఇప్పుడు ఇస్మాయిల్ని ఇష్టపడటం ప్రారంభించారు.
అవును, ఈ కొత్త అబ్బాయి చాలా బాగా పనిచేస్తున్నాడు, చాలా మంచోడు, గౌరవంగా ఉంటాడు అని అందరూ తెలుసుకున్నారు. అంతా బాగానే ఉంది. మరియు నేను ఇంతకు ముందు చెప్పిన నీలిమా అనే స్టాఫ్ మెంబర్తో ఇస్మాయిల్కి చాలా మంచి కనెక్షన్ ఏర్పడింది. నీలిమ మీద ఇస్మాయిల్కి కొద్దిగా ఫీలింగ్స్ కలుగుతున్నాయి. ఇది ఇద్దరి వైపులా ఉంది. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఇష్టమైన ఫీలింగ్స్ వస్తున్నాయి. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఉదయం భోజనం కలిసే తినేవారు, రాత్రి భోజనం కూడా కలిసే చేసేవారు. అలా జరుగుతూ ఉండేది. కానీ చాలా కాలంగా వారు ఒకరినొకరు కలుసుకోలేకపోయారు. ఇద్దరికీ వేర్వేరు షిఫ్ట్లు ఇస్తున్నారు కాబట్టి మనం ఒకరినొకరు కలుసుకోలేనంత సమయం గడిచిపోతుంటే మనం కలిసి ఉండకపోవడమే మంచిది, కేవలం సహోద్యోగులుగా మాత్రమే ఉండిపోదాం అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళిద్దరూ కలుసుకుని చాలా కాలమైంది. ఇస్మాయిల్ పనిలో చేరి అప్పటికి 1 నెల అయింది. అప్పుడు ఒకరోజు ఇస్మాయిల్ని నీలిమ పనిచేసే షిఫ్ట్లోనే వేశారు. అప్పటికే రోజంతా గడిచిపోయింది. ఇతని షిఫ్ట్ మొదలైంది మరియు ఇప్పుడు ముగియబోతోంది. అప్పుడు అతను ఇలా ఆలోచించాడు, అందరూ నా చుట్టుపక్కలే ఉన్నారు, కానీ ఈ నీలిమ ఎక్కడుంది? ఆమె షిఫ్ట్ కూడా ఇదే. ఈ షిఫ్ట్లో ఆమె పేరు కూడా రాయబడి ఉంది. మరి ఆమె ఎక్కడుంది? తర్వాత అతను నెమ్మదిగా అలా నడుచుకుంటూ వెళ్తుంటే అతని చూపు పాత వార్డ్, ఓల్డ్ వార్డ్ మీద పడింది. అది అక్కడి అత్యంత పురాతనమైన వార్డు. ఆ హాస్పిటల్లో మొట్టమొదట నిర్మించింది ఆ వార్డునే. ప్రారంభం ఆ వార్డు నుండే జరిగింది. బహుశా ఆమె ఆ వార్డులోనే ఉందేమో అని అతను అనుకున్నాడు. నేను ఇక్కడికి మొదటిసారిగా వచ్చినప్పుడు లోపలికి వెళ్ళొద్దని నీలిమ నాకు చెప్పింది, కానీ బహుశా ఆమె షిఫ్ట్ ఇక్కడే లోపల ఉండొచ్చు అని అతను అనుకున్నాడు. అతను ఆ పాత వార్డు గేటు తెరుస్తాడు, లోపలికి వెళ్తాడు. లోపల రోగులందరూ ఉండటం అతను చూస్తాడు. డాక్టర్లు కూడా ఉన్నారు. మరి నీలిమ ఎందుకు నాకు ఇక్కడ కనిపించటం లేదు? నర్సులు కూడా ఉన్నారు, అయినా నాకు నీలిమ కనిపించటం లేదు అనుకుంటాడు. అలాగే తన డ్యూటీ ఇప్పుడు అయిపోయిందనే విషయం అతనికి తెలుసు. ఇప్పుడు అతను అక్కడి నుండి బయలుదేరాలి. అతను బయటికి వెళ్ళడానికి తిరగగానే అక్కడి డాక్టర్లు చుట్టుపక్కల నుండి, ఇక్కడికి రా, ఆ సహాయం చెయ్యి, ఈ సహాయం చెయ్యి, ఇది తీసి ఇవ్వు, ఈ రోగిని చూసుకో అని అతని సహాయం అడగడం ప్రారంభించారు. అలా రోజంతా డ్యూటీ పూర్తయిన తర్వాత కూడా అతను అదనపు సమయం కోసం అక్కడే ఉండాల్సి వచ్చింది. అతను పూర్తిగా అలసిపోయాడు. కాసేపు నిద్రపోతాను అని అనుకున్నాడు. ఎలాగూ ఇప్పుడు పెద్దగా రోగులు ఎవరూ రావటం లేదు. ఇక్కడే ఏదైనా గది ఖాళీగా ఉంటుందేమో, అక్కడికి వెళ్ళి బెడ్ మీద రెస్ట్ తీసుకుంటాను అని అతనికి అనిపించింది. అతను కొంచెం దూరం వెళ్ళాడు. అక్కడ ఇప్పుడు అతని చుట్టుపక్కల ఎవరూ లేరు. అతను ఒక తలుపు తట్టి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే అతని ముందే ఒక రోగి పూర్తిగా ముడుచుకుని కూర్చోవటం అతను చూశాడు. ఇస్మాయిల్, మీరు ఇలా ఎందుకు భయపడుతూ కూర్చున్నారు? ఇక్కడ నర్స్ ఎవరూ ఎందుకు లేరు అని అడిగాడు. దానికి ఆ రోగి, ముందు నువ్వు నిజంగానే అక్కడ నిలబడి ఉన్నావా అని చెప్పు, నువ్వు కూడా వాళ్ళల్లో ఒకడివా అని అడిగింది. ఇస్మాయిల్, అంటే నాకు అర్థం కాలేదు అన్నాడు. అప్పుడు ఆ రోగి, ఈ తలుపు తట్టి లోపలికి వచ్చిన 5వ మనిషివి నువ్వు, కానీ నీకంటే ముందు ఇక్కడికి వచ్చిన వారు ఎవరూ మనుషులు కారు. ఒకరు గోడల గుండా దూసుకుపోగలిగారు, ఇంకొకరు మెడికల్ టూల్స్ తీసుకుని నాకు సర్జరీ చేయాలనుకున్నారు. నేను అరిచినప్పుడు లేదా శబ్దం చేసినప్పుడు వారు అకస్మాత్తుగా మాయమైపోయేవారు అని చెప్పింది. ఇస్మాయిల్ అటూ ఇటూ చూడగా ఆ గదిలో సీసీటీవీ కెమెరా కూడా ఉండటం గమనించాడు. దాంతో అతను దాన్ని చెక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇస్మాయిల్ పరిగెత్తుకుంటూ కంట్రోల్ రూమ్ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుండి నీలిమ పిలుస్తున్నట్లుగా అతనికి వాయిస్ వినిపించింది. అదే కారిడార్ నుండి ఆ శబ్దం వచ్చింది. అతను కంట్రోల్ రూమ్ తలుపు తెరవబోతున్నాడు, కానీ అక్కడే ఆగాడు. వెనక్కి తిరిగి చూడగా అతన్ని చూసిన నీలిమ ఇప్పుడు వెనక్కి తిరిగి వేరే దిశలో నడుస్తోంది. అతను పరిగెత్తుకుంటూ ఆమె వైపు వెళ్తున్నాడు. కంట్రోల్ రూమ్ మీద ఉన్న ధ్యాస అంతా పక్కకు పోయింది. అతను కూడా నీలిమ వెనుకే పరిగెత్తుతున్నాడు. అలా పరిగెడుతూ చూడగా కారిడార్ అంతా కేవలం చీకటిగా ఉంది. ఇక్కడ అసలు ఎప్పుడూ ఎవరూ లేనట్లుగా ఉంది. ఆ తర్వాత అతను పరిగెత్తుకుంటూ నీలిమ వెనుక వెళ్ళాడు. నీలిమ ఇప్పుడు ఒక గది వైపు వెళ్లడం అతను చూశాడు. ఇస్మాయిల్ ఆ గదిలోకి ప్రవేశించగానే నీలిమ ఇప్పుడు నర్స్ బట్టల్లో ఉండటం చూశాడు. మిగతా డాక్టర్లు కూడా తమ తమ బట్టల్లో ఉన్నారు. అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఎవరికో ఆపరేషన్ చేస్తున్నట్లు ఉన్నారు. కానీ ఇస్మాయిల్ వాళ్ల ముందే నిలబడి ఉన్నప్పటికీ ఆ సమయంలో ఎవరూ అతన్ని చూడలేదు. సాధారణంగా ఎవరైనా ఆపరేషన్ రూమ్లోకి వెళ్తే ఎప్పుడైనా వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్తారు కదా. అతను లోపలికి వెళ్ళి చాలా దృష్టి పెట్టి చూశాడు. బెడ్ మీద ఎవరూ పడుకుని లేకపోవడం అతను గమనించాడు. మరి వీళ్ళెవరికి ఆపరేషన్ చేస్తున్నారు?
ఇదంతా చూసి ఇస్మాయిల్ చాలా భయపడిపోయాడు. నీలిమ ఇప్పుడు అతని వైపు చూసింది. నీలిమ ఇప్పుడు ఇస్మాయిల్ వైపు చూస్తున్నప్పుడు నీలిమ కళ్ళలో ఒక భిన్నమైన బాధ ఉండటాన్ని ఇస్మాయిల్ చూడగలిగాడు. ఆమె వ్యక్తపరచలేని ఒక భయం ఆమెలో ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల చాలామంది ప్రజలు, డాక్టర్లు ఉన్నారు. చివరికి ఇస్మాయిల్ ఆమె బట్టల వైపు చూసినప్పుడు ఆమె బట్టల మీద రక్తం అంటుకుని ఉంది. ఆమె పూర్తిగా రక్తంతో తడిసిపోయి ఉంది. మిగతా డాక్టర్ల కోట్లను చూసినా వారి తెల్లటి కోట్ల మీద కూడా పూర్తిగా రక్తం అంటుకుని ఉంది. ప్రతి చోట అదే కనిపిస్తోంది. ఇవన్నీ అతనికి ఏమాత్రం జీర్ణం కావటం లేదు. ఇవన్నీ చూసి అతను దాన్ని ప్రాసెస్ చేసుకోలేకపోతున్నాడు. అతను ఆమె బాధను చూడగలిగాడు. కానీ ఆమె బాధను చూస్తూనే అతను తన అడుగులు వెనక్కి వేశాడు. ఆమె వైపు అలాగే చూస్తూ వెనకడుగు వేస్తూ చివరికి అతను ఆ తలుపు వెనుకకు వచ్చాడు. వెంటనే ఆ తలుపు మూసుకుంది. ఇప్పుడు అతను నీలిమ వైపు వెళ్ళడానికి మళ్లీ ఆ తలుపును ఒక్క ఉదుటున తెరిచాడు. తలుపు తెరవగానే లోపల ఏమీ లేదు. శిథిలమైన గది, చీకటి, లోపల ఏమీ లేదు. కేవలం ఒక స్ట్రెచర్ మాత్రమే అక్కడ ఉంచబడింది మరియు కొన్ని ఆపరేషన్ చేసే టూల్స్, అంతే. లోపల చాలామంది తలుపు తట్టి వస్తున్నారని చెప్పిన ఆ పేషెంట్ ఉన్న గదికే ఇప్పుడు అతను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అతను అక్కడికి కూడా వెళ్ళాడు. అక్కడ కూడా అతనికి అదే దృశ్యం కనిపించింది. శిథిలమైన గది, కేవలం చీకటి. చివరికి అతను సీసీటీవీ ఫుటేజ్ ఉన్న గదికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి పాత వార్డులోని సెకండ్ ఫ్లోర్ ఫుటేజ్లు చూడాలని అక్కడి సెక్యూరిటీ గార్డ్తో చెప్పాడు. అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ ఇస్మాయిల్ని, సార్ మీరు బాగానే ఉన్నారు కదా, పాత వార్డులోని 2వ అంతస్తులోని సీసీటీవీ ఫుటేజ్లను ఎవరూ చెక్ చేయరు. అక్కడ కెమెరా ఉన్నా సరే ఎవరూ అటూ ఇటూ రారు. మరి దాని ఫుటేజ్ మీకెందుకు చూడాలి అని అడిగాడు. దానికి ఇస్మాయిల్, చూడండి, నేను ఇక్కడ చాలాసేపటి నుండి ఉన్నాను. చాలా అలసిపోయాను. బహుశా నేను ఇప్పుడు చాలా విషయాలను ఎదుర్కొన్నాను. నేను అక్కడి ఫుటేజ్లను చూడాలి. నేను చూసి తీరాలి. కొద్దిసేపటి క్రితమే ఆ వార్డు కారిడార్లో నీలిమ నడుచుకుంటూ వెళ్లడం నేను చూశాను. ఆ తర్వాత నీలిమ అకస్మాత్తుగా ఒక వేరే గదిలోకి వెళ్ళిపోయింది. ఎవరికో ఆపరేషన్ చేయడానికి ప్రయత్నిస్తోంది. పూర్తిగా రక్తంతో తడిసిపోయి ఉంది. ఆ తర్వాత ఆ తలుపు మూసుకుపోయింది. అప్పుడు ఆమె అక్కడి నుండి మాయమైపోయింది. నాకేమీ అర్థం కావటం లేదు. నేను ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడాలి అంతే అని చెప్పాడు. అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్, నీలిమ ఇక్కడ నర్సుగా పనిచేసే ఆవిడ గురించేనా మీరు మాట్లాడుతున్నది అని అడిగాడు. ఇస్మాయిల్, అవునవును, ఆమె గురించే అన్నాడు. సెక్యూరిటీ గార్డ్, సార్ 2 రోజుల క్రితం ఆమెకు యాక్సిడెంట్ అయింది మరియు ఆమెను అదే పాత వార్డులోకి తీసుకువచ్చారు. ఆమె పూర్తిగా రక్తంతో తడిసిపోయి ఉంది. ఆమె తన నర్సు యూనిఫారంలోనే ఉంది. డాక్టర్లు ఆమెను రక్షించడానికి చాలా ప్రయత్నించారు, కానీ ఆమె చనిపోయింది. మీరు ఏ నీలిమను చూశారు? నాకు అర్థం కావడం లేదు. మీరు నిజంగా ఈ విషయాలన్నీ చూశారా అని అన్నాడు. అప్పుడే ఇస్మాయిల్, నేను చూసిన ఇవన్నీ అబద్ధమేనా అని ఆలోచించాడు. అప్పుడు సెక్యూరిటీ గార్డ్, సరే, ఒకవేళ మీకు ఇది అబద్ధంగా అనిపిస్తున్నట్లయితే నేను మీకు సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాను, కానీ దాని పూర్తి బాధ్యత మీదే అవుతుంది అని అన్నాడు. ఇప్పుడు ఫుటేజ్లు ఆన్ అయ్యాయి. ఇస్మాయిల్ ఒక్కొక్కటిగా అన్ని ఫుటేజ్లను తనిఖీ చేస్తాడు. ప్రతి ఫుటేజ్లోనూ చీకటి మాత్రమే. అతను ఆ వార్డులోకి ప్రవేశించినప్పుడు అతనికి వేర్వేరు పేషెంట్లింట్లు కనిపించినట్లు, డాక్టర్లు కనిపించినట్లు అక్కడ ఇప్పుడు అతనికి ఎవరూ కనిపించటం లేదు. అక్కడ స్ట్రెచ్చర్లు వాటంతటా అవే ఎలా కదులుతున్నాయో అతను చూస్తున్నాడు. ఆపరేషన్ టూల్స్ అటూ ఇటూ పడిపోతున్నాయి. తలుపులు తెరుచుకుంటూ మూసుకుంటూ ఉండటం అతను చూడగలిగాడు. కొన్ని నీడలు మనుషుల్లాగా కనిపిస్తున్నప్పటికీ అవి కూడా అక్కడ తిరుగుతున్నాయి, కానీ అక్కడ మనుషులు ఎవరూ లేరు. అతనికి ఒక విషయమైతే ఖచ్చితంగా అర్థమైంది. ఇక్కడ మనుషులు లేరు, కానీ మరణం ఖచ్చితంగా తిరుగాడుతోందని. అప్పుడు ఇస్మాయిల్ ఆ సెక్యూరిటీ గార్డును, ఇదంతా ఏమిటిదంతా అని అడిగాడు. అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డు, సార్, ఈ వార్డును మూసేయడానికి కారణమేమిటంటే ఇది ఒక శ్మశానం మీద నిర్మించబడింది. బాధాకరమైన మరణాలు పొందిన వారందరినీ ఇక్కడ పూడ్చిపెట్టారు. ఇక్కడ పాతిపెట్టబడిన వారిలో ఎక్కువ మంది డాక్టర్లే, నర్సులు కూడా ఇక్కడ పాతిపెట్టబడ్డారు. అందుకే ఇక్కడ మనుషులకు డాక్టర్లు, నర్సులు కనిపిస్తూ ఉంటారు. మరియు అతను ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఈ ఆసుపత్రి స్వాతంత్రానికి పూర్వమే నిర్మించబడింది అని. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ చాలామంది బాధాకరమైన మరణాన్ని పొందారు. ఈరోజు కూడా మీరు చూస్తే చుట్టుపక్కల చాలా సమాధులున్నాయి. వాటిపై వారి బాధలు రాయబడి ఉంటాయి. ప్రజల పేర్లు రాసి ఉంటాయి. ఇదే కారణం చేత పాత వార్డు వైపు ఎవరినీ ఎప్పుడూ వెళ్ళనివ్వరు. ఇందుకోసమే కొత్త వార్డును నిర్మించారు. పాత వార్డు వైపు వెళ్ళొద్దని మొదట్లోనే మీకు ప్రజలు చెప్పి ఉంటారు. అక్కడ మనుషులకు ఎలాంటి పని లేదు. మనుషులు అసలు అక్కడికి వెళ్లరు.
జీవితాంతం మనిషి మరణానికి దూరంగా ఉండాలనుకుంటాడు. లేదంటే మీరు ఒక్కసారి ఈ వార్డ్ లోపలికి వెళ్ళినా చుట్టుపక్కల తిరుగుతున్న ఆ మరణం మీ శరీరం చుట్టూ కూడా తిరుగుతుంది. ఆ తర్వాత ఇస్మాయిల్ ఇప్పుడు తిరిగి అదే ఆలోచనలతో తన ఇంటి వైపు వెళ్ళిపోయాడు. తను అంతగా ప్రేమించిన అమ్మాయి చనిపోయిందనే బాధ అతనికి ఉండిపోయింది. ఎవరితో అయితే మాటలు ఆగిపోయాయో ఆమె చనిపోయింది. మరియు ఇప్పుడు ఆ అమ్మాయి ఆత్మ ఈ హాస్పిటల్లోనే చిక్కుకుపోయింది. మరియు గాయ్స్, ఈరోజు ఈ వీడియో చివర్లో నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఇస్మాయిల్ వెనుతిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ అతని ఈ ప్రేమ కథ బహుశా ఎప్పటికీ ముగిసిపోయి ఉండదు. అతను ఈరోజు కూడా బహుశా నీలిమ ఆత్మను ఇంకొకసారి చూడగలను అన్న ఆశతో తిరిగి అక్కడికి వెళుతూ ఉండవచ్చు. బహుశా ఆమె బాధను అతను అనుభూతి చెందగలడేమో. మరియు గాయ్స్, ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆసుపత్రి ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి కదా, ఇక్కడ ఎవరైనా పుట్టినప్పుడు లేదా చికిత్స నుండి కోలుకున్నప్పుడు మీకు సంతోషంతో పాటు బాధ కూడా కనిపిస్తుంది. కానీ మరొక వైపు చూస్తే ఏదైనా ఆసుపత్రిలో 75% బాధాకరమైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ మరణాలు సంభవిస్తూనే ఉంటాయి. ఇక్కడ మార్చురీ శవాగారం ఉంటుంది. అంటే ఒకవైపు జననం ఉంటే మరోవైపు మరణం ఉంటుంది. ఒకవేళ మీరు ఈ లక్నో ఆసుపత్రిలో ఉండి అర్ధరాత్రి ఎవరైనా మీ తలుపు తడితే ఖచ్చితంగా ఒక్కసారైనా ఎవరు అని అడగండి. లేదంటే ఆ తలుపు వాటంతట అవే తెరుచుకుని వాళ్ళు లోపలికి వస్తే బహుశా మీరు మరింత అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఇప్పటి వరకు నచ్చినట్లయితే దయచేసి దీన్ని లైక్ చేయండి. కింద కామెంట్స్లో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. తదుపరి వీడియోగా మీరు ఏది చూడాలనుకుంటున్నారో చెప్పండి. కానీ గాయ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను నా తదుపరి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. ధన్యవాదాలు.